నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా నేను ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక నెల రోజులు ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడికి ఇక్కడ ఉన్నా. ఈ నంద్యాల మీద కూడా ఆ రోజు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఈ రోజు కూడా నంద్యాల అభివృద్ధి ఈవేళ పట్టణం ఇంత సుశాలంగా డబల్ లైన్ రోడ్స్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఇవన్నీ వైండింగ్ ఇవన్నీ వచ్చినాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిందే తప్ప వీళ్ళు 5 సంవత్సరాల గత పాలనలో చేసింది ఏమీ లేనటువంటి పరిస్థితి. అందుకే ఏదైతే ఇప్పుడు రైతాంగం కూడా మరి ఫరూక్ గారు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఏ సమస్య చెప్పినా మొన్ననే ఏదైతే వీళ్ళకి మరి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నంద్యాలకు సంబంధించి ఏదైతే సాగునీరుకు సంబంధించి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి అది ముచ్చిమర్రి నుంచి అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా ఫరూక్ గారు అడిగిన వెంటనే మళ్ళీ మోటార్లని మళ్ళీ ఎక్కువ ఇప్పించి ఈ ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా ఒక్క రైతు కూడా నష్టపోనివ్వకుండా మరి ఫరూక్ గారి కోరిక మేరకు మేము ఆ యొక్క ముచ్చిమూరు నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా మేము వాటర్ కూడా అందించి పంటలను కాపాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే ఇంకా కుందు నది మీద ఒక బ్రిడ్జ్, అదేవిధంగా ఇంకొక 1-2 ప్లేసెస్ లో ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్, అదేవిధంగా ఇంకా ట్యాంక్స్ వీరిని చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఆయన దృష్టిలో పెట్టారు. ఖచ్చితంగా ఈఎన్సీ గారు అందరూ కూడా పరిశీలన చేసి నంద్యాల అంటే ఒక మంచి నియోజకవర్గం, మంచి ప్రజలు, ఖచ్చితంగా ఫరూక్ గారు మంచి వ్యక్తి అంచేత మంచి ప్రభుత్వంలో మంచి నియోజకవర్గానికి మంచి నాయకుడు ఫరూక్ గారికి మంచి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.